హైడ్రో ఎలక్ట్రానిక్స్ పేరుతో చిత్రావతి నది మీద కడుతున్నటువంటి ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుందో తెలియదు కానీ రైతులకు మాత్రం శాపంగా మారింది. ఈరోజు రైతులు అక్కడ అరటి తోట చూసినాం, విజయసాయిరెడ్డి వాళ్ళది. అదేవిధంగా ఇప్పుడు సుబ్బిరెడ్డి గారిది ఇక్కడ ఈ చీనీ తోట చూస్తాం, దాడి తోటది. అదేవిధంగా కొండమనాయనపల్లి ఆ గ్రామంలో చూసిన ఎక్కడ ఈ చుట్టుపక్కల ఉండే 4-5 గ్రామాల్లో తీవ్రంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి జిల్లా అధికార యంత్రాంగం అసలు తెలిసి కళ్ళు మూసుకుంటుందా? తెలిసినా ఆదాని కళ్ళు కప్పగలుగుతున్నాడా? ఈరోజు ప్రభుత్వాలు జవాబు చెప్పాలా. ఎందుకంటే ఇంత ఘోరంగా రైతు 6 సంవత్సరాలు చెట్లు పెంచి దీని మీద భవిష్యత్తు అంతా ఆధారపడి ఈ చూడండి సౌండ్స్ ఎట్లా వస్తాయనేది ఈ చెట్లు పెట్టి దాని మీద తన పెట్టుబడి, తన పిల్లలు, తన భవిష్యత్తు అంతటిని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు తీర చేతికి వచ్చినప్పుడు, పంట చేతికి వచ్చినప్పుడు ఈ రకంగా దుమ్మంతపడి చేతికి వచ్చిన కాయలు ఇవన్నీ ఊరి రేపు పంట పండాల్సిన కాయలు మధ్యస్థరంగా రాలిపోతున్నాయి. బాగా పంట వచ్చి ఈరోజు అమ్ముకోవడానికి సిద్ధమైనటువంటి ఈ కాయల్ని 3 వ్యాపారస్తులు వచ్చి కొనడకుండా డస్ట్ ఉంది, ఈ కాయలు కొంటే మార్కెట్లో వాల్యూ లేదని చెప్పేసి వాళ్ళు ఎనికిపోయినారు. ఇప్పుడు ఆ రైతులు ఏం చేసి బతకాలి? ఏం పాపం చేసినారని ఈరోజు ఎవరో హైడ్రో ఎలక్ట్రానిక్స్ కోసం, ఎక్కడో ఉండే గుజరాత్ కంపెనీ కోసం ఇక్కడుండే స్థానిక రైతులను బలిపెట్టేది ఏంది? ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఒక పక్క పవర్ ఉత్పత్తిలో మనం మిగులైనామంటారు, మరి కరెంటు ఉత్పత్తిలో మిగులై ఇంతమందిని ఎందుకు వాళ్ళని బాధలు పెడుతున్నారు? నిజంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటే తక్షణం ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళకి ఇప్పుడు చెప్తే అధికారులు చెప్తారంట, హార్టికల్చర్ వాళ్ళు వస్తారు. అక్కడ ఒక రైతు చెప్పిన అరటి తోట రైతు 6 సంవత్సరాల క్రితం ఎంక్వైరీకి పోయినటువంటి అధికారులు ఇప్పటివరకు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వలేదు. 9 నెలల క్రితం హార్టికల్చర్ వాళ్ళు వచ్చినారు, ఇప్పటివరకు దాని గురించి ఏం మాట్లాడినారో చెప్పడంలా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంఆర్ఓ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళని పంపిస్తామని చెప్తున్నారు అంటున్నారు. అంటే హార్టికల్చర్ కానీ రెవెన్యూ కానీ మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆదాని ఏం చెప్తే అది నడుస్తుంది, ఆదాని కంపెనీ ప్రతినిధులు ఏం చెప్తే అది నడుస్తుంది. అదేదో పెద్ద ప్రత్యేక రాజ్యంలాగా, అదో పెద్ద ఎస్టేట్ లాగా అక్కడికి ఎవరిని రైతులు రానిచ్చే పరిస్థితి లేదు, రైతులతో చర్చించే పరిస్థితి లేదు. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇంకా 11 కూడా కాలేదు, అప్పుడే బ్లాస్టింగ్ జరుగుతుంది. కూలీలు పనికొచ్చిన కూలీలు ఆ బ్లాస్టింగ్ దెబ్బకు మానెత్తిన ఎక్కడొచ్చి రాళ్ళు పడతాయని పనులకు కూడా రావడంలా. మరి ఒక పక్క రైతులు, రెండో పక్క కూలీలు, ఇంత పెద్ద నష్టం జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకని తనిఖీ చేయడం లేదు? మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం ఇక్కడ రైతులు ఎంతైతే సంవత్సరం పంట మీద పెట్టుబడి నష్టపోతున్నారో, ఎంతైతే వాళ్ళ ఆదాయాన్ని కోల్పోతున్నారో ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కేసి కనీసం ఇప్పుడు రైతులు అడుగుతున్న చాలా న్యాయబద్ధమైంది. ఎకరాకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి, దిగుబడి ఖర్చులు 2 కలిపి లెక్కేసుకుంటే ఏదైతే తమకు వస్తుందో అది ఇవ్వమంటున్నారు. హార్టికల్చర్ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, ప్రతి సంవత్సరం పంట ఎంత ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి సహాయం చేయాలా. చెయ్యకపోతే రైతులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన తప్ప ఇంకో మార్గం లేదు. ఆదాని కాదు, ఎవరైనా అన్నదాతలు బతుకుతేనే ఆదానులు బతుకుతారు. అన్నదాతలు పస్తులు పెట్టి ఇక్కడ రైతులను ఇబ్బందులు పెట్టి ఆదాని బతకాలంటే మాత్రం ఇది అలౌ చేసే సమస్య లేదు. అందుకనే రైతు సంఘంగా, సిపిఎంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. కలెక్టర్ స్పందించకపోతే గ్రామాల్లో ఆందోళన, గ్రామాల్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానివద్దని, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ గారు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారు, ఆయన ప్రభుత్వంతో ఈ పంటలను పరిశీలించండి, మీరు వచ్చి పరిశీలించి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో దానికి అనుగుణంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.